కానీ డీజిల్ రైవల్స్తో కంపేర్ చేస్తే మిగతా కార్స్ అసలు దరిదాపుల్లోకి కూడా రావు. 450 న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేస్తుంది. అందుకే దీన్ని డీజిల్ రాకెట్ అంటారు అందరూ. 700 ఫేస్ లిఫ్ట్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో గైస్, వెల్కమ్ టు మోటార్ హెడ్స్ తెలుగు. ఈ వీడియోలో మహీంద్రా XUV 700 యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్, డైమెన్షన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వేరియంట్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూతో పాటు ఆన్ రోడ్ ప్రైజెస్, కలర్ ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు ఇది కంప్లీట్గా ఫ్రీ, కానీ మాకు చాలా విలువైంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా XUV 700 ఇంజన్ స్పెసిఫికేషన్స్ చూద్దాం. పెట్రోల్లో 1, డీజిల్లో 2, మొత్తం 3 ఇంజన్ ఆప్షన్స్తో వస్తుంది. పెట్రోల్లో 2 లీటర్ TGDI 4 సిలిండర్ ఇంజన్. ఇది 200 PS పవర్ని, 380 న్యూటన్ మీటర్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్లో 2.2 లీటర్ CRDE 4 సిలిండర్ ఇంజన్. ఇది 155 PS పవర్ని, 185 PS పవర్ని, 360 న్యూటన్ మీటర్ అలాగే 420 న్యూటన్ మీటర్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 180 PS వేరియంట్లో ఆటోమేటిక్గా హైయెస్ట్ 450 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ అండ్ 195 PS ఇంజన్స్తో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్తో వస్తాయి. 155 PS డీజిల్ ఇంజన్ కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. 2 వీల్ డ్రైవ్ లేదా 4 వీల్ డ్రైవ్ ఆప్షన్స్తో లభిస్తుంది. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. XUV 700 4695 mm లెంత్, 1890 mm విడ్త్, 1755 mm హైట్ని, 2750 mm వీల్ బేస్ని కలిగి ఉంటుంది. 200 mm గ్రౌండ్ క్లియరెన్స్, 60 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో 240 లీటర్ బూట్ స్పేస్, థర్డ్ రో ఫోల్డ్ చేస్తే 700 లీటర్ బూట్ స్పేస్ని కలిగి ఉంటుంది. టాప్ వేరియంట్స్ 18 ఇంచ్ వీల్స్, లోవర్ వేరియంట్స్ 17 ఇంచ్ వీల్స్తో వస్తాయి. 18 ఇంచ్ స్పేర్ వీల్ని స్టాండర్డ్గా ఇస్తున్నారు బేస్ మోడల్లో కూడా. XUV 700 5 వేరియంట్లలో ఆఫర్ చేస్తున్నారు. బేస్ వేరియంట్లో MX E ట్రిమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో ESP అడిషనల్గా యాడ్ అవుతుంది. AX7లో 6 సీటరు ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ కూడా లభిస్తున్నాయి. ఆల్ వీల్ డ్రైవ్ డీజిల్ ఆటోమేటిక్లో మాత్రమే లభిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్లో 6 సీటర్ ఆప్షన్ కూడా ఇవ్వట్లేదు. 700 బేస్ వేరియంట్ నుంచి 2 ఎయిర్ బ్యాగ్స్, ABS EBD, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, ఆల్ రో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్, ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. AX5 నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్, AX7 టాప్ మోడల్లో 7 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ కానీ 26 స్టార్టింగ్లో కానీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. కానీ హానెస్ట్గా చెప్పాలంటే ఈ కార్ ఇప్పటికి కూడా ట్రెండింగ్ లుక్తో ఉంటుంది. ముందుగా బేస్ వేరియంట్ అయిన MX యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ వేరియంట్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజన్లో కేవలం మాన్యువల్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. ఫ్రంట్లో గ్లాస్ బ్లాక్ రేడియేటర్ గ్రిల్, సిల్వర్ ఫినిష్ స్లాట్స్, మహీంద్రా లోగో, హాలోజన్ ప్రొజెక్టర్ బేస్డ్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వట్లేదు. సైడ్లో 17 ఇంచ్ వీల్స్ విత్ వీల్ కవర్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ పియానో బ్లాక్ ORVM విత్ LED టర్న్ ఇండికేటర్, స్మార్ట్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్, రాడ్ టైప్ యాంటీనా, రియర్లో LED టైల్ ల్యాంప్స్, 2 పార్కింగ్ సెన్సార్స్, XUV 700 లోగో, బ్లాక్ కలర్ స్కిడ్ ప్లేట్స్, దీనిపైన రిఫ్లెక్టర్ ఇస్తున్నారు. బూట్లో 240 లీటర్ బూట్ స్పేస్ని థర్డ్ రో ఫోల్డ్ చేస్తే 700 లీటర్ బూట్ స్పేస్ లభిస్తుంది. థర్డ్ రో సీట్స్ 50-50 రేషియోలో ఫోల్డ్ అవుతాయి. థర్డ్ రోకి డెడికేటెడ్గా రియర్ ఏసీ వెంట్స్, వాటిపైన బ్లోవర్ కంట్రోల్స్, 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, బాటిల్ హోల్డర్స్ ఇస్తున్నారు. స్పేర్ వీల్ ఎక్స్టర్నల్గా ఇస్తున్నారు. ఇక ఇంటీరియర్స్లో డ్యూయల్ టోన్ డోర్స్, పవర్ విండో కంట్రోల్స్, బాటిల్ హోల్డర్, ఫ్యాబ్రిక్ సీట్స్, 60-40 ఫోల్డబుల్ సెకండ్ రో సీట్స్ రిక్లైన్ కూడా అవుతాయి. లెఫ్ట్ సీటు టంబుల్ ఫంక్షన్తో వస్తుంది. అడ్జస్టబుల్ గ్రాబ్ హ్యాండిల్స్, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్, సెకండ్ రోకి రియర్ ఏసీ వెంట్స్, టైప్-C ఛార్జింగ్ పోర్ట్, మొబైల్ హోల్డర్, రూఫ్లో LED క్యాబిన్ ల్యాంప్, సెంటర్ ఆమ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. ఇది ఫ్రంట్ డాష్ బోర్డ్ లుక్. ఈ బేస్ వేరియంట్ రిమోట్ సెంటర్ లాకింగ్ విత్ ఫ్లిప్ కీతో వస్తుంది. లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్ బటన్స్ ఉంటాయి. 2 కీ ఫాబ్స్ ఇస్తున్నారు. డ్రైవర్ డోర్కి ORVM కంట్రోల్స్, పవర్ విండో కంట్రోల్స్, స్టీరింగ్ కింద ఐడిల్ స్టార్ట్ స్టాప్ బటన్, MID కంట్రోల్స్, హెడ్లైట్ లెవెలర్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, డ్యూయల్ టోన్ స్టీరింగ్ వీల్ విత్ మ్యూజిక్ కంట్రోల్స్,
టిల్ట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. సెమీ డిజిటల్ కలర్ TFT డ్రైవర్ డిస్ప్లే, 8-inch ఇన్ఫర్టైన్మెంట్, కేవలం ఆండ్రాయిడ్ ఆటోని సపోర్ట్ చేస్తుంది. యాపిల్ కార్ప్లే ఇవ్వట్లేదు బేస్ వేరియంట్లో. 4 స్పీకర్లు, మాన్యువల్ AC కంట్రోల్స్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ బటన్, హజార్డ్ ల్యాంప్స్, ఇన్ఫర్టైన్మెంట్ హోమ్ అండ్ స్క్రీన్ సేవ్ బటన్స్, USB A పోర్ట్, మొబైల్ హోల్డర్, క్రోమ్ ఫినిష్డ్ 6-speed గేర్ స్టిక్, క్రోమ్ టిప్తో ఫిజికల్ హ్యాండ్ బ్రేక్, కాయిన్ హోల్డర్, కప్ హోల్డర్, హార్డ్ ప్లాస్టిక్తో సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్, సింపుల్ గ్లవ్ బాక్స్ విత్ ట్యాబ్లెట్ హోల్డర్, మాన్యువల్ డే అండ్ నైట్ IRVM, LED రూఫ్ ల్యాంప్, కో ప్యాసింజర్ వ్యానిటీ మిర్రర్ ఇస్తున్నారు. ఇదే వేరియంట్లో డీజిల్ ఇంజన్ ఆప్షన్లో ఫ్యూయల్ లిడ్లో యాడ్బ్లూ ఫిల్లర్, MIDలో DEF లెవెల్ అడిషనల్గా యాడ్ అవుతుంది. MX వేరియంట్లోనే MX-E అనే ట్రిమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో ESP ఫీచర్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. స్టీరింగ్ కింద హిల్ డిసెంట్ కంట్రోల్ అడిషనల్గా యాడ్ అవుతుంది. చూడటానికి బేస్ మోడల్ అయినా కూడా ఇన్ఫర్టైన్మెంట్ MID డిస్ప్లే చాలా బాగా ఇంటిగ్రేట్ చేశారు. కార్ అన్లాక్ చేసి కూర్చోగానే ఇలాంటి యానిమేషన్తో వెల్కమ్ పలుకుతుంది. ఇప్పుడు ఈ బేస్ వేరియంట్లో అందించే ఫీచర్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ AX5S వేరియంట్ సెలెక్ట్ వేరియంట్ ఇది. ఈ వేరియంట్ నుంచి పెట్రోల్ అండ్ డీజిల్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో LED DRLs యాడ్ అవుతాయి. రూఫ్లో షార్క్ ఫిన్ యాంటీనా, డీఫాగర్, వైపర్ వాషర్, C-పిల్లర్ క్వార్టర్ గ్లాస్కి అడ్రినాక్స్ బ్యాడ్జింగ్. ఇంటీరియర్స్లో సెకండ్ రోలో రూఫ్కి స్ప్లిట్ LED క్యాబిన్ ల్యాంప్స్, పానోరామిక్ సన్ రూఫ్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్ నుంచి డీజిల్ ఇంజన్తో ESPని స్టాండర్డ్గా ఇస్తున్నారు. 10.25-inch ఫుల్ HD డ్రైవర్ డిస్ప్లే, 10.25-inch ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, అడ్రినాక్స్ ఫంక్షన్స్, 6 స్పీకర్స్, రూఫ్లో సన్ గ్లాస్ హోల్డరు, స్ప్లిట్ LED క్యాబిన్ ల్యాంప్స్, సన్ రూఫ్ కంట్రోల్స్, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ AX5 వేరియంట్. ఈ వేరియంట్ కూడా పెట్రోల్ అండ్ డీజిల్లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో లభిస్తుంది. ఫ్రంట్లో LED హెడ్ ల్యాంప్స్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, LED ఫాగ్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. ప్రీమియం వైపర్స్, 17-inch డైమండ్ కట్ అలాయ్ వీల్స్, రియర్ కెమెరా. ఇంటీరియర్స్లో కనుక చూస్తే పియానో బ్లాక్ డోర్ ట్రిమ్స్ యాడ్ అవుతాయి. స్టీరింగ్ పైన క్రూజ్ కంట్రోల్ బటన్స్, MID కంట్రోల్స్, యాంబియంట్ లైటింగ్, రివర్స్ కెమెరా, డ్రైవ్ మోడ్స్ యాడ్ అవుతాయి. అన్నింటికంటే ఇంపార్టెంట్, ఈ వేరియంట్ నుంచి 4 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. కట్టెన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా యాడ్ అవుతాయి. ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ AX7. ఈ వేరియంట్ నుంచి 6 లేదా 7 సీటర్ కాన్ఫిగరేషన్, డీజిల్ ఆటోమేటిక్లో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్ యాడ్ అవుతాయి. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో హై బీమ్ బూస్టర్ లైట్స్ యాడ్ అవుతాయి. 80 స్పీడ్ దాటగానే ఇవి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి. సైడ్లో 18-inch అలాయ్ వీల్స్ విత్ టై ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. ఫ్రంట్ విండ్షీల్డ్కి ADAS రిలేటెడ్ ఎక్విప్మెంట్, రెయిన్ సెన్సర్స్, ఆటో ఫోల్డింగ్ ORVMs, టెయిల్ గేట్కి AX7 బ్యాడ్జింగ్ యాడ్ అవుతాయి. ఇంటీరియర్స్లో లెదర్ డోర్ ఆర్మ్రెస్ట్, లెదర్ సీట్స్, లెదర్ డాష్ బోర్డ్ ఇస్తున్నారు. 6-way అడ్జస్టబుల్ పవర్ డ్రైవర్ సీట్ విత్ మెమొరీ ఫంక్షన్, సిల్వర్ ఫినిష్తో డోర్ హ్యాండిల్స్, వన్ టచ్ అప్ అండ్ డౌన్ డ్రైవర్ సైడ్ విండో, డ్రైవర్ సీట్ లుంబార్ సపోర్ట్, లెదర్ స్టీరింగ్ వీల్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, పియానో బ్లాక్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్రైవర్ డిస్ప్లేలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ డిస్ప్లే, ADAS ఫీచర్స్, ఇన్ఫర్టైన్మెంట్తో ఇంటిగ్రేట్ అయిన ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యూయల్ జోన్ ఆటో AC, ఇల్యూమినేటెడ్ గ్లోవ్ బాక్స్, USB Type A ఛార్జింగ్ పోర్టు, సెంట్రల్ కన్సోల్లో మల్టీమీడియా, వాల్యూమ్కి ఫిజికల్ కంట్రోల్స్, లెదర్ స్లైడబుల్ ఆర్మ్రెస్ట్, డ్రైవర్ డోర్కి సేఫ్టీ లైట్ కూడా ఇస్తున్నారు చీకట్లో ఐడెంటిఫై అవ్వడానికి. కో ప్యాసింజర్ సీట్ మూవ్ చేయడానికి లీవర్ ఇస్తున్నారు. సో దట్ సెకండ్ రో సీట్స్ బాస్ మోడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదే వేరియంట్లో 6 సీటర్ కాన్ఫిగరేషన్లో సెకండ్ రోలో క్యాప్టెన్ సీట్స్ విత్ ఇండివిజువల్ ఆర్మ్రెస్ట్ ఇస్తున్నారు. అలాగే ఈ వేరియంట్లో కూడా డీజిల్ ఆటోమేటిక్లో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఈ కన్ఫిగరేషన్ గల వెహికల్లో మెకానికల్గా ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, MIDలో ఆల్ వీల్ డ్రైవ్ టార్క్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫర్మేషన్, స్టీరింగ్ కింద ఆల్ వీల్ డ్రైవ్ యాక్టివేట్ చేసే బటన్ అడిషనల్గా యాడ్ అవుతాయి.
ఈ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ AX7 లగ్జరీ వేరియంట్. ఇది టాప్ మోడల్. డీజిల్లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్లో ఆల్ వీల్ డ్రైవ్, పెట్రోల్లో కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మాత్రమే లభిస్తుంది. అలాగే ముందు వేరియంట్ లాగా 6 సీటర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్లో 360 డిగ్రీ కెమెరాకి యూజ్ అయ్యే కెమెరాస్, ORVM పైన కూడా కెమెరాస్, పడిల్ ల్యాంప్స్, పవర్డ్ స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, రియర్ సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, టెయిల్ గేట్కి AX7L బ్యాడ్జింగ్ యాడ్ అవుతాయి. ఇంటీరియర్స్లో 12 స్పీకర్ సోనీ మ్యూజిక్ సిస్టమ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బటన్స్, 360 డిగ్రీ కెమెరా అప్లికేషన్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, రూఫ్లో 2 స్పీకర్స్, వ్యానిటీ మిర్రర్కి ఇల్యూమినేషన్, టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, నీ ఎయిర్ బ్యాగ్ యాడ్ అవుతుంది. ఇక మిగతా ట్రిమ్స్ అయిన 6 సీటర్లో క్యాప్టెన్ సీట్స్, ఆల్ వీల్ డ్రైవ్ కన్ఫిగరేషన్లో మెకానికల్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్, ఆల్ వీల్ డ్రైవ్ యాక్టివేట్ చేసే బటన్ యాడ్ అవుతాయి. ఈ టాప్ వేరియంట్లో అడిషనల్గా యాడ్ అయ్యే ఫీచర్స్ స్క్రీన్ మీద చూడొచ్చు. పైనున్న అన్ని వేరియంట్స్ కాకుండా AX7 అండ్ AX7Lలో డార్క్ ఎడిషన్ లాంచ్ చేశారు. దీన్ని ఎబోనీ ఎడిషన్ పేరుతో లాంచ్ చేశారు. దీనికి 15,000 ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫ్రంట్ బ్లాక్డ్ అవుట్ రేడియేటర్ గ్రిల్, సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్, సైడ్లో డ్రైవర్ డోర్కి ఎబోనీ బ్యాడ్జింగ్, బ్లాక్డ్ అవుట్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, రియర్లో సిల్వర్ ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్స్ యాడ్ అవుతాయి. ఇంటీరియర్స్లో బ్లాక్ లెదరేట్ సీట్స్ విత్ వైట్ స్టిచ్చింగ్, రూఫ్ లైనింగ్ లైట్ గ్రే కలర్లో ఇచ్చారు, బ్లాక్ కాకుండా. డోర్స్ కూడా బ్లాక్ థీమ్తో వస్తాయి. ఫ్రంట్ డాష్ బోర్డు డ్యూయల్ టోన్ ఫినిష్ లెదర్ ట్రీట్మెంట్తో వస్తుంది. స్టీరింగ్ పైన మహేంద్ర లోగో కూడా డార్క్ క్రోమ్ ఫినిష్తో వస్తుంది. XUV700లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ చూద్దాం. ఈ కారు విషయంలో బేస్ వేరియంట్ అయిన MX పైసా వసూల్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్, బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా దీనిలో ఇస్తున్నారు. ఒక్క రియర్ కెమెరా షోరూమ్ యాక్సెసరీస్లో యాడ్ చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ AX5 సెకండ్ రికమెండెడ్ వేరియంట్. దీంట్లో అడ్రినాక్స్ ఫీచర్స్తో పాటు అలాయ్ వీల్స్, క్రూజ్ కంట్రోల్, రియర్ కెమెరా, LED హెడ్ ల్యాంప్స్, సీక్వెన్షియల్ ఫ్రంట్ ఇండికేటర్స్ లాంటి మంచి ఫీచర్స్ ఇస్తున్నారు. ఇక AX7, AX7L ఇవి కూడా ADAS అండ్ కంఫర్ట్ ఫీచర్స్ కోసం మాత్రమే రికమెండ్ చేయొచ్చు. ఇప్పుడు XUV700 అన్ని వేరియంట్స్ యొక్క ఎస్టిమేటెడ్ ఆన్ రోడ్ ప్రైజెస్ స్క్రీన్ మీద చూడొచ్చు. XUV700 కొత్తగా లాంచ్ చేసిన బ్రౌన్ అండ్ ఫారెస్ట్ గ్రీన్తో కలిపి మొత్తం 6 మోనోటోన్ కలర్ ఆప్షన్స్లో లభిస్తుంది. బేస్ మోడల్ నుంచి వచ్చే రెడ్ కలర్ని, AX5లోని ఎలక్ట్రిక్ బ్లూ కలర్ని డిస్కంటిన్యూ చేశారు. టాప్ మోడల్ అయిన AX7, AX7Lలో 6 మోనోటోన్, 6 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ లభిస్తాయి. ఇప్పుడు ఈ కారు వైట్, బ్లూ, సిల్వర్, బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్, బ్రౌన్ కలర్ ఆప్షన్స్తో లభిస్తుంది. సో ఇది ఇవాళ XUV700 వేరియంట్స్ ఎక్స్ప్లెయిన్ వీడియో. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్, డౌట్స్, సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై. జై హింద్.